నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఎటిఫిడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మరి మనకున్న డౌట్స్ అన్ని డాక్టర్ గారిని క్లియర్‌గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇన్ జనరల్‌గా ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రాబ్లమ్, ఒక డిసీజ్ ఉంటదని చాలా మందికి అసలు ఉంటదని కూడా ఎవరికీ అసలు రైట్. నోటెడ్ ఉండదు. రైట్. ఎటు తిరిగి మనకి మెయిన్ క్యాన్సర్ డిసీజెస్ ఇలా వస్తాయని ఆ! తెలుసు. ఈ రోజు రేపుల్లో ప్రతి చిన్నదానికి కూడా క్యాన్సర్ వస్తుందని తెలుసు గానీ, రైట్. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అనేది ఉంటుందని, రైట్. అది కూడా క్యాన్సర్‌కి దారి తీసే అవకాశాలు రైట్. ఉంటాయని చెప్పేసి చాలా మందికి తెలీదు సార్. రైట్. అసలు ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? అసలు ఎలా వస్తుంది? రైట్. సో, డెఫినెట్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మగవాళ్ళు 40 ఇయర్స్ దాటుతారో హ్మ్. అప్పుడేమవుతుందంటే మనకొక చిన్న గ్లాండ్ ఉంటుంది. దాన్ని ప్రోస్టేట్ అంటాం. హ్మ్. అదెక్కడుంటుంది అంటే మన యూరినరీ బ్లాడర్ ఉంటుంది. అంటే మన కిడ్నీస్ నుంచి 2 పైపులొచ్చి బ్లాడర్‌లోకెళ్తుంది. బ్లాడర్‌లో యూరిన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయిన తర్వాత మనకు టైం ఉన్నప్పుడు లేకపోతే ఆ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు యూరిన్ అనేది బయటికి పంపించేస్తాం. హ్మ్. సో, బ్లాడర్‌కి జస్ట్ కింద మనం యూరినరీ పైప్ ఉంటుంది చూసారా? యురెత్రా అంటాము. బ్లాడర్‌కి జస్ట్ కింద ఆ పైప్‌లో నుంచి యూరినరీ పైప్ ఏదైతే ఉందో అది ప్రోస్ట్రేట్ నుంచి గ్లాండ్ నుంచి ఎళ్తా ఉంటుందనమాట. సో, 40 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మగవాళ్ళకి ఆ గ్లాండ్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతది. అందరిలో కాదు, కొంతమందిలో ఎన్‌లార్జ్ అయ్యుంటే స్టార్ట్ అవుతుందనమాట. ఎప్పుడైతే గ్లాండ్ ఎన్‌లార్జ్ అవుతదో ఏదైతే దాని మధ్యలోంచి యూరిన్ పోసే పైపు పోతూ ఉంటుంది. దానిపైన కంప్రెషన్ అనేది జరుగుతుందనమాట. కంప్రెషన్ అనేది జరిగి డిఫరెంట్ సింప్టమ్స్ వస్తాయి. కొంతమందికి ఏమవుతుందంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఆ కంప్రెషన్ వల్ల రాత్రులు ఎక్కువ యూరిన్ రావడం. అంటే ముందు ఒకసారో, 2 సార్లో లేసేవాళ్ళు. ఇప్పుడు 3 సార్లు, 4 సార్లు లేయడం స్టార్ట్ అవుతుందనమాట. కొంతమందికి ఏమవుతుందంటే యూరిన్ అనేది అర్జెంట్‌గా ఎళ్ళాల్సొస్తది. మామూలుగా యూరిన్ కొంచెం అర్జొచ్చిందనుకోండి, కొంసేపు ఆపుకోగలుగుతారు. వీళ్ళు అలా కాదు. యూరిన్ వచ్చిన వెంటనే ఎళ్ళిపోవాలి. అర్జొచ్చిన వెంటనే ఎళ్ళిపోవాలి. హ్మ్. చాలామందికి ఏమవుతుందంటే యూరిన్ అంతా పోయిన తరువాత గూడా నా బ్లాడర్‌లో ఇంకా యూరిన్ ఉంది. ఇంకా నాకు యూరిన్ చాలా సేపు వస్తుంది. మిగిలిపోయింది అనే సెన్సేషన్ ఉంటుందంట. ఎందుకంటే ఆ బ్లాడర్‌లో అది మూసుకొని పోయి కొంచెం యూరిన్ అనేది పూర్తిగా పోదు. అట్లనే ఉండిపోతుందనమాట. కొంతమందికి యూరిన్ పోసేటప్పుడు మంట గూడా ఉంటుంది. చాలామంది ఏం జెప్తారంటే ఫస్ట్ సింప్టము, "సార్ మాకు ముందు యూరిన్ బాగా ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు చాలా స్లోగా వస్తుంది. స్లో స్ట్రీమ్ అంటామనమాట. చాలా సన్నగా వస్తుంది. అంత ఫోర్స్‌గా రావట్లేదు" అంటారు. ఇంకొంతమంది ఏం జెప్తారంటే యూరిన్ పోసే ఎండ్‌లో మామూలుగా యూరిన్ పోసిన వెంటనే స్టాప్ అయిపోవాలి మగవాళ్ళు. కొంతమందిలో ఏమవుతుందంటే 2, 3 చుక్కలు రావడం, మళ్ళీ కొంచెం స్మాల్‌గా వచ్చి హ్మ్. ఆహ్, అండర్‌వేర్‌లో తడిచిపోవడము, ఇట్లాంటివి జరుగుతుంటాయనమాట. ఇదంతా మనము ప్రోస్టేట్ ప్రాబ్లమ్. ఎప్పుడైతే 40 ఇయర్స్ దాటుతుందో ఇమ్మీడియేట్‌గా నేను కొన్ని టెస్ట్ చెప్తాను. ఆ టెస్ట్‌లనేవి చేపించుకోవాలి. ఇంకోటేంటంటే ప్రోస్ట్రేట్ అనేది ఈ మధ్య ఆండ్రాలజిస్ట్‌లు ఏం జెప్తారంటే ప్రతి ఒక్కరు మగవాళ్ళు 40 ఇయర్స్ దాటిన తర్వాత మనకు పీఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుందనమాట. ప్రోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఈ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయించుకోవాలి. వాళ్ళ రొటీన్ చెక్స్‌లో ఈ టెస్ట్ ఉండాలి అంటారు. ఈ టెస్ట్ పెద్ద కాస్ట్‌లీ కాదు. చాలా సింపుల్ టెస్ట్. ఈ టెస్ట్ ఉండాలి అంటారు. ఎందుకు అంటే ఈ ప్రోస్ట్రేట్ అనేది ఒక్కొక్కసారి క్యాన్సర్‌గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పేషెంట్స్ ఉంటే 100 మందిలో ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో ఇది క్యాన్సర్‌లాగా మారుతుందనమాట. నా దగ్గరకొచ్చిన కొన్ని కేసెస్ ఏమయ్యాయంటే నా వీడియోస్ చూసి, "సార్ నాకు 40 ఇయర్స్ దాటింది గదా! నేను ఎళ్లి టెస్ట్ చేపించుకుంటా." పీఎస్ఏ టెస్ట్ చేపించుకున్న తర్వాత వాళ్ళకి డైరెక్ట్‌గా క్యాన్సర్ బయటపడింది. క్యాన్సర్ బయటపడింది. మామూలుగా సింప్టమ్స్ ఉండి కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ బయటపడాలి. కొంతమందికి ఏమవుందంటే వితౌట్ ఎనీ సింప్టమ్ వాళ్ళకి ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఉందని గూడా తెలియదు. టెస్ట్ చేపించుకుంటే క్యాన్సర్‌లాగా బయటపడింది. అంత డేంజరస్ ప్రాబ్లమ్ అందరిలో ఉండాలని లేదు. బట్ మేబీ అట్లాంటిది 500 మందిలో ఒకరిలో జరుగుతుందనమాట. కాబట్టి జాగ్రత్తగుండాలి. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అనేది 40 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క మగవాళ్ళు 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రోస్టేట్ చెక్ జేయించుకోవాలి. ఈ పోస్ట్రేట్ ప్రాబ్లమ్‌కి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఆ ముఖ్య కారణాలేంటి అసలు రావడానికది? ప్రోస్టేట్ ప్రాబ్లమ్ మనం తీసుకున్నప్పుడు ఒక మగవారిలో వాళ్ళ మగతనానికి సంబంధించిన హార్మోన్‌ని మనము
టెస్టోస్టిరాన్ అంటామనమాట. ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ దేనికి యూజ్ అవుతుందంటే మెయిన్‌గా 2 పనులు చేస్తుంది. ఒకటి సెక్షువల్ యాక్టివిటీ బాగా ఉండాలి, సెక్షువల్ ఆర్గాన్స్ అన్నీ బాగా ఉండాలి అంటే మగవారి సెక్షువల్ యాక్టివిటీని గైడ్ చేస్తుందనమాట. టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉంటే మంచి సెక్షువల్ యాక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా మంచి స్పెర్మ్ ప్రొడక్షన్, స్పెర్మ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండాలి, వీక్‌గా ఉండకూడదు. ఈ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి బేసిక్‌గా చెప్పాలంటే మగవారి సెక్షువల్ హెల్త్ బోత్ ఫర్టిలిటీకి, సెక్షువల్ ఫంక్షన్‌కి రెండిటికి ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా యూజ్ అవుతుందనమాట. టెస్టోస్టిరాన్ అనే హార్మోను మగవారిలో పీక్‌లో అంటే ఉచ్చ స్థితిలో ఎప్పుడు ఉంటుందంటే 25 ఇయర్స్ అప్పుడు ఉంటుందనమాట. 25 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 1% తగ్గుతూ వస్తది. 40 ఇయర్స్‌కు వచ్చేటప్పటికి చాలామందికి అంటే అందరికీ కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటారు. సో, కొంతమంది సీనియర్స్ 90 ఇయర్స్ వాళ్ళకి గూడా 20 ఇయర్స్ వాళ్ళకి ఎలా టెస్టోస్టిరాన్ ఉందో వాళ్ళకి గూడా ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్ తీసుకుంటే 40 ఇయర్స్ అప్పుడు టెస్టోస్టిరాన్ అనేది సిగ్నిఫికెంట్ లెవెల్స్‌లో ఉండదు, తగ్గిపోతుంది. సో, మనము హై అచీవర్స్ తీసుకున్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వీళ్ళంతా ఎందుకు మంచి హై అచీవర్స్ అవుతారంటే వాళ్ళకి 40 ఇయర్స్ తర్వాత కూడా టెస్టోస్టిరాన్ లెవెల్స్, డోపమైన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. చాలామంది మగవాళ్ళకి 40 ఇయర్స్ తర్వాత ఈ టెస్టోస్టిరాన్ అనేది పడిపోతూ వస్తుంది. ఎప్పుడైతే పడిపోతూ వస్తుందో మన బాడీ అనేది ఒక మెకానిజం డెవలప్ చేసుకునింది. అదేంటంటే ఈ కొంచెం ఉన్న టెస్టోస్టిరాన్ని డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట బాడీ. ఎప్పుడైతే డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ చేస్తుందో ఆ విగర్ అనేది మళ్ళీ వస్తుంది. సో, బాడీ ఒక మెకానిజం, బాడీకి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. బాడీని ఒక మెకానిజం తయారు చేసుకుంది. ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతున్నాయి కాబట్టి దాన్ని డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ చేసుకొని ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ లాగా ఎందుకు కన్వర్ట్ చేస్తుంది అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది 10 టైమ్స్ పవర్ఫుల్ దాన్ టెస్టోస్టిరాన్. కొంచెం టెస్టోస్టిరాన్ ఉన్నా అది డైహైడ్రో టెస్టోస్టిరాన్‌లా కన్వర్ట్ చేస్తే అది 10 రెట్లు బాగా పనిచేస్తుంది కాబట్టి అది బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అచ్చా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన బాడీ సిస్టమ్ వాళ్ళ రొటీన్ తగ్గట్టు అక్కడ రిపేర్ చేయడానికి చూస్తది. రిపేర్ చేయడానికి చూస్తుంది. ఓకే. ఎప్పుడైతే రిపేర్ చేయడానికి చూస్తదో అక్కడే ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తదనమాట. ఏం ప్రాబ్లమ్ అంటే ఈ టెస్టోస్టిరాన్‌ని డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ చేసే గ్లాండే ఈ ప్రోస్ట్రేట్ గ్లాండ్. ఈ ప్రోస్ట్రేట్‌లోనే డైహైడ్రో టెస్టోస్టిరాన్‌లా కన్వర్ట్ అవుతుంది. ఇది 10 టైమ్స్ మోర్ పవర్ఫుల్. అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఏం ప్రాబ్లమ్ అంటే యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోస్ట్రేట్‌ని ఎన్లార్జ్ చేస్తుంది. ప్రోస్ట్రేట్ ఒక్కొక్కసారి క్యాన్సర్‌గా మారే విధంగా చేస్తుందనమాట. సో, మగతనము ఉండాలి, 40 ఇయర్స్ తర్వాత మంచి సెక్షువల్ యాక్టివిటీ ఉండాలి, బట్ క్యాన్సర్‌గా పోకూడదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎన్లార్జ్ అయిపోయి క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంది. క్యాన్సర్‌గా మారే ఛాన్స్ తక్కువ, బట్ ఇంకోటి ఉంటుందంట బీపీహెచ్ అంటాం, బ్రినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ. పెరుగుతుంది బట్ క్యాన్సర్‌గా మారదనమాట చాలా కాలం. సో, అందుకు మనకు ఆ టెస్టోస్టిరాన్ గానీ, ఆ డైహైడ్రో టెస్టోస్టిరాన్ 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనమాట అది. ఓకే సార్, మరి ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ కండిషన్కి, ఇలాంటి ప్రోస్టేట్ ప్రాబ్లమ్కి ఫిడికస్ హోమియోపతిలో అసలు ఒక ట్రీట్మెంట్ అంటూ ఉందా? డెఫినెట్‌గా అండి. హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి ఎందుకు తీసుకోవాలి అనే దానికంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి మనం అలోపతి తీసుకుంటే. అలోపతిలో ఏం చేస్తారంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ బ్లాకర్స్ ఇస్తారు. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది ఏంటి, 40 ఇయర్స్ తర్వాత టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది, సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి మన బాడీ దాన్ని డైహైడ్రో టెస్టోస్టిరాన్ కన్వర్ట్ చేసి పవర్ పెంచుతుంది. సో, ఈ అలోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ని బ్లాక్ చేసేస్తాయి. ఎప్పుడైతే డైహైడ్రో టెస్టోస్టిరాన్ని బ్లాక్ చేస్తాయో చాలామంది ప్రోస్టేట్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకున్న వెంటనే వీళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అనేది పడిపోతుంది, సెక్షువల్‌గా చాలా వీక్ అయిపోతారు. అంతేకాకుండా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఒక విగర్‌తో సంబంధించిన హార్మోన్ అనమాట. ఏదన్నా ఒకటి జీవితంలో సాధించాలనుకున్నా, సో, పెద్ద పెద్ద అచీవర్స్ తీసుకోండి మీరు, ఇలాన్ మస్క్ వీళ్ళంతా, వ్లాదిమిర్ పుటిన్, మంచి పవర్ఫుల్ లీడర్స్ తీసుకుంటే వాళ్ళలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటుంది. సో, వాళ్ళ హై అచీవర్స్, వాళ్ళకి ఆ విగర్ అనేది లేకపోతే ఏదో సాధించాలనే పట్టుదల, మనం డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని తీసుకుంటే ఆ ఏజ్‌లో కూడా వాళ్ళు ఎందుకు అంత పవర్ఫుల్‌గా ఉంటారంటే మంచి డైహైడ్రో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళలో. సో, ఎప్పుడైతే ఈ బ్లాకర్స్ ఇస్తారో ఆ విగర్ అనేది పోతుందనమాట. అంటే బతకాలి అనే అంటే హ్యాపీగా బతకాలి అనేది పోతుంది, సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుంది.
ఇది ఫస్ట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ బ్లాకర్స్ వాడడం వల్ల. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అలోపతిలో దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. సర్జరీ చేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్. ప్రోస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ సెక్షువల్ యాక్టివిటీకి. సో, దాన్ని తీసేయడం వల్ల, దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల చాలా సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడము, సెక్షువల్ యాక్టివిటీనే లేకపోవడం, ఇవన్నీ చేస్తారనమాట. మెయిన్‌గా ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ బ్లాకర్స్ వాడడము, అదేవిధంగా ఈ సర్జరీ చేపించుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హోమియోపతిలో ఇక్కడ చాలా స్కోప్ ఉంది. సో, మనం ఏం చెప్తామంటే హోమియోపతి ఎక్కువ దేనికి యూజ్ చేస్తామంటే, వేరే సిస్టమ్‌లో ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో, ఆ పర్టిక్యులర్ కండిషన్‌లో మనకు అడ్వాంటేజెస్ ఉంటే హోమియోపతిని మనం ప్రిఫర్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ కండిషన్‌లో హోమియోపతిలో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. బీపీహెచ్ అంటాం. ఇందులో మెడిసిన్ లాగానే ఇస్తారా సార్? లేకపోతే ఇది కూడా కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, సర్జరీ, ఇంజెక్షన్స్ అట్లా ఉంటుందా? సర్జరీ కాదండి. హోమియోపతిలో మనం జస్ట్ మెడిసిన్స్ ఇస్తాము. మెడిసిన్స్. ఇంటర్నల్ మెడిసిన్స్, సర్జరీ అసలు ఏం అవసరం లేదు. ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా ఈ ప్రోస్టేట్ అనేది సైజ్ పెరిగింది. స్లోగా తగ్గిపోతుంది. బట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళ డైహైడ్రోటెస్టోస్టెరాన్‌ని టచ్ చేయకుండా, వాళ్ళ టెస్టోస్టెరాన్ కన్వర్షన్‌ని టచ్ చేయకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీస్‌లో ఏమి డిఫరెన్స్ రాకుండా స్లోగా ఈ ప్రోస్టేట్ సైజ్‌ని తగ్గియచ్చు. ఇంకోటేంటంటే సర్జరీ వరకు పోకుండా కాపాడొచ్చు. ఏ స్టేజ్‌లో వచ్చినప్పటికీ ఫర్ సపోజ్ మీరు టెస్టులు చేసినప్పుడు ఫలానా వ్యక్తికి ఈ 90% ఇలా డ్యామేజ్ అయింది అన్నప్పుడు కూడా మరి హోమియోపతిలో మెడిసిన్‌తో తగ్గించగలరా? రైట్. సో, మనకు ప్రోస్టేట్‌లో 4 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటామనమాట. ఈ ఏ గ్రేడ్‌లో ఉన్న క్యాన్సర్ ఉండొచ్చు. గ్రేడ్ 1లో క్యాన్సర్ ఉండొచ్చు. గ్రేడ్ 2లో అయినా క్యాన్సర్ ఉండొచ్చు. గ్రేడ్ 3లో అయినా ఉండొచ్చు. గ్రేడ్ 4లో అయినా క్యాన్సర్ ఉండొచ్చు. అది క్యాన్సర్‌గా మారనంత వరకు, క్యాన్సర్‌గా మారేది మేబీ 500 పీపుల్‌లో ఒకరికో ఇద్దరికో క్యాన్సర్‌గా మారుతుంది. సో, 500 మందిలో 480 లేకపోతే అంతమందికి మనము సర్జరీ వరకు పోకుండా ఏ స్టేజ్‌లో ఉన్నా తగ్గియచ్చు. అది క్యాన్సర్ అవ్వకపోతే తప్పించి ఎట్లా ఏ స్టేజ్‌లో ఉన్నా తగ్గించొచ్చు. తగ్గించొచ్చు. సో, గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉందంటే మనకు ఈజీగా తగ్గుతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లోకి పోతే ఒక్కొక్కసారి చాలా టైం పడుతుందనమాట. టైం ఒకటే డిఫరెన్స్ తప్పితే నేను ఇంతవరకు సమ్ థౌసండ్స్ ఆఫ్ ప్రోస్టేట్ కేసెస్ ట్రీట్ చేశాను. ఫెయిల్ అనే కేసు ఒక్కటి కూడా లేదు. నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ సర్జరీకి పోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇంతవరకు. సో, అంత ఎఫెక్టివ్‌గా అంత సేఫ్‌గా ఇవన్నీ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ప్రోస్టేట్‌ని తగ్గించుకోవచ్చు. చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్, చాలా టైమ్‌లీ సింప్టమ్స్ అనేవి మనకు బాగా వెంటనే రిలీఫ్ వస్తాయన్నమాట. కొంతమందిలో లేట్ అవుతుంది. కొంతమందిలో ఏంటంటే సింప్టమ్స్ అనేవి వెంటనే తగ్గిపోతాయి. కొంతమందిలో కొద్దిగా టైం పడుతుంది. సైజ్ తగ్గే కొద్దీ సింప్టమ్స్ తగ్గుతాయి. కొంతమందిలో సైజ్ అట్లనే ఉన్న సింప్టమ్స్ తగ్గుతాయన్నమాట. అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బట్ ఏదన్నా కూడా ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన కేసెస్‌లో ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు. నేను సర్జరీకెళ్ళు అనే కేస్ ఏదైనా ఉందంటే అది క్యాన్సర్‌గా మారి ఉంటేనే సర్జరీకి వెళ్ళమని చెప్తాను. లేదంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే సార్. మరి ఈ ఫిడికస్ హోమియోపతిలో మీరు చెప్పినట్టుగా ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు వాడాలా? లేకపోతే అది తగ్గే వరకు ఆ మెడిసిన్ వాడితే సరిపోతుందా? రైట్. మనకు కొన్ని కండిషన్స్ లైఫ్ లాంగ్ వాడాలండి. బట్ ఈ కండిషన్‌లో ఏంటంటే తగ్గిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 ఉంది. మేబీ 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో గ్రేడ్ 0కి వచ్చింది. ఆ తర్వాత గ్రేడ్ 0 వచ్చిన తర్వాత 3 మంత్స్ వాడి స్టాప్ చేసేయొచ్చు. ఏదన్నా కూడా గ్రేడ్ 2లో ఉంటే మళ్ళీ గ్రేడ్ 0కి రావాలి మరి. గ్రేడ్ 3లో ఉంటే గ్రేడ్ 0కి రావాలి. గ్రేడ్ 4లో ఉన్నా కూడా గ్రేడ్ 0కి రావాలి. గ్రేడ్ 0లోకి వచ్చిన తర్వాత అంటే నార్మల్‌కి వచ్చిన తర్వాత 3 మంత్స్ వాడి స్టాప్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ లెక్కన పర్సన్ టు పర్సన్‌కి ఎటు తిరిగి ఆ మనిషికి అది గ్రేడ్ 0 వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా వాడాలి. రైట్. గ్రేడ్ 0 వచ్చిన తర్వాత 3 మంత్స్ ఎక్స్‌ట్రా వాడాలి. మనం ఏం చేస్తామంటే హోమియోపతిలో 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి సైజ్ తగ్గడానికి ఇస్తాము. సైజ్ తగ్గిన తర్వాత ప్రివెంటివ్ మెడిసిన్ మళ్ళీ పెరగకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో, ఫస్ట్ క్యూర్ కోసం, క్యూర్ అంటే ముందెలా ఉందో అలా తీసుకెళ్ళడానికి. ఇంకో ప్రోటోకాల్ ఏంటంటే ప్రివెన్షన్‌కి, మళ్ళీ అది పెరగకుండా ప్రివెన్షన్. సో, మనము ఈ ప్రోటోకాల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అందరికీ మళ్ళీ పెరగదా అంటే చాలా మందికి పెరగదు. కొంతమందికి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటది. ఒకవేళ వాళ్ళ రొటీన్ కానీ, వాళ్ళు ఒకవేళ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా గానీ మళ్ళీ అది మళ్ళీ రివర్స్ కొట్టే ఛాన్స్ ఉంటుందేమో. స్ట్రెస్‌కి దీనికి నార్మల్‌గా ఏం సంబంధం Yes. ఉండదండి. సో, కొద్దిగా జెనెటిక్‌గా సంబంధం ఉంటది. అంటే జెనెటికల్
ప్రిడిస్పోజిషన్ ఉంటది. అంతే తప్పితే స్ట్రెస్‌కి దీనికి మేజర్‌గా ఏం సంబంధం ఉండదు. డెఫినెట్‌గా ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక చెకప్ అనేది చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ ఈ పోస్ట్రేట్ ప్రాబ్లమ్ అబ్బాయిలకే ఉంటుందా సార్? అమ్మాయిలకు కూడా ఉంటుందా ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్? ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఆడవాళ్ళలో ఉండదనమాట. ఇది ఎక్కడుంటుందంటే జస్ట్ బ్లాడర్ ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉంటుందో దాని కింద ఉంటుందనమాట. ఓకే. మెయిన్‌గా ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఏంటంటే మేల్ ఎజాక్యులేట్ చేసేటప్పుడు అంటే సెమెన్ బయటకొచ్చినప్పుడు ఏదైతే బల్క్ ఆఫ్ ది సెమెన్ ఉందో ఆ సెమెన్ అంతా ఈ గ్లాండ్ నుంచి తయారవుతుందనమాట. సో, ఆ సెమెన్ అనేది విమెన్‌లో ఉండదు కాబట్టి సో, ఈ గ్లాండ్ అనేది ఓన్లీ మేల్స్‌లోనే ఉంటుంది. విమెన్‌లో మనకు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉండదు. సో, ఈ డిసీజ్ ఓన్లీ రిలేటెడ్ టు మెన్. ఓకే సార్. సార్ అది మీరు ట్రీట్మెంట్ అన్నారు. అది మళ్ళీ రాకుండా ఒక 3 మంత్స్ ఎక్స్‌ట్రా మెడికేషన్ కూడా ఇస్తారన్నారు. ఇన్ జనరల్‌గా ఈ మెడికేషన్ వాడుతున్నప్పుడు ఆ 3 మంత్స్ కూడా అయిపోయాక ప్రివెన్షన్‌కి సంబంధించి మెడిసిన్ కూడా వాడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో, పెద్ద జాగ్రత్తలేం అవసరం లేదండి. జస్ట్ లైఫ్ స్టైల్. అంటే దీనికనే కాదు మంచి ఫుడ్ తినాలి, బాగా నిద్రపోవాలి, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. సో, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి. అలవాట్లకు దూరంగా ఉండాలి. అనే జనరల్ తప్పితే దీనికంటూ స్పెషల్‌గా ఏమి ఉండదు. బట్ డెఫినిట్‌గా వీళ్ళు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి పీఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం మంచిదనమాట. ఆ మెడికేషన్ వాడుతున్నా కూడా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి చేయించుకుంటే బెటర్ అంటారు. రైట్. మెడికేషన్ వాడేటప్పుడు నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఈరోజు నా దగ్గరకొచ్చారు. నేను ఆ పేషెంట్‌కి ఏం చెప్తానంటే ఒక అల్ట్రాసౌండ్ తీసుకో. ఒక పీఎస్ఏ టెస్ట్ తీసుకో. అల్ట్రాసౌండ్‌లో మనకేముంటుందంటే వాల్యూమ్ ఉంటుందనమాట. ఆ గ్లాండ్ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ 80 సీసీ ఉందనుకోండి. ఓకే. అది నీ దగ్గర పెట్టుకో. ఒక పీఎస్ఏ తీసుకో. పీఎస్ఏ అంటే క్యాన్సర్‌కి సంబంధించిన టెస్ట్. క్యాన్సర్ ఏమన్నా పెరుగుతుందా అని చెక్ చేస్తా ఉంటదనమాట. ఆ 2 తీసి నీ దగ్గర పెట్టుకో. 3 మంత్స్ ట్రీట్మెంట్ వాడు. 3 మంత్స్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత మళ్ళీ రిపీట్ చెయి. ఓకే. లాస్ట్ టైమ్ నీకు 80 సీసీ ఉంది. ఈసారి ఎంత తగ్గింది? 72 సీసీనో, 75 సీసీనో తగ్గిందా లేదా? లాస్ట్ టైమ్ పీఎస్ఏ ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? నా దగ్గరకొచ్చిన పేషెంట్స్‌కి నేను అల్ట్రాసౌండ్, పీఎస్ఏ ఎవ్రీ 3 మంత్స్‌కి చేపిస్తాను. ఎవ్రీ 6 మంత్స్‌కి ఎప్పుడంటే గ్రేడ్ 0 వచ్చిన తర్వాత 3 మంత్స్ మెడిసిన్ వాడిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్‌కి ఇంకా నా దగ్గరికి రానవసరం లేదు వాళ్ళు. సో, ఎవ్రీ 6 మంత్స్‌కి చెక్ చేయించుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి. ప్రాబ్లమ్ ఉంటే రావాలనమాట. సో, నా ట్రీట్మెంట్ టైంలో మాత్రం ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక అల్ట్రాసౌండ్, పీఎస్ఏ తీయిస్తాను. అల్ట్రాసౌండ్‌లో పాత దాంట్లో సైజ్ ఎంతుంది? కొత్త దాంట్లో సైజ్ ఎంతుంది? డిఫరెన్స్ ఉందా లేదా? సో, ఇలా చెక్ చేసుకుంటూ అంటే బ్లైండ్‌గా ట్రీట్మెంట్ చేయకుండా మన ట్రీట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుందో వాళ్ళకే అర్థం కావాలి. సో, అలా చెక్ చేసుకుంటూ వెళ్తామనమాట. ఓకే సార్. మొత్తంగా ఈ ప్రోస్ట్రేట్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది యాహ్! ఎలా వస్తుంది? దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఇన్ ద సెన్స్ అసలు ఉందా లేదా అని చాలా మందికి తెలీదని మీరే చెప్తున్నారు రైట్. కాబట్టి ఎలా మెడికేషన్‌కెళ్ళాలి? రైట్. వెళ్ళిన తర్వాత ఎలా మనం టేక్ కేర్ చేయాలి? రైట్. దాని తర్వాత ఎలా ఉండాలి? అసలు ఎలా వస్తుందనే దాని గురించి చక్కగా వివరించారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.